Hello everyone. Hi, good morning, Vinod. Hi, good morning. Okay, so నేను ట్రై చేశారు. సో ప్రాబ్లం అయితే లేదు. సో మన యాక్చువల్గా అది విండోస్ 10లో అయితే సర్వీస్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ యాక్చువల్గా మనం లైనక్స్ లో ఇన్స్టాల్ చేసి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, మోస్ట్లీ మనకి రియల్ టైమ్ లైనక్స్ లో ఉంటుంది కాబట్టి నవీన్ మ్యూట్ చేసేసి అండ్ ఐఎమ్ గెటింగ్ సమ్ డిస్టర్బెన్సెస్. యా ఓకే. నా సో జాబ్స్ ఎలా షెడ్యూల్ చేద్దాం, ఏం షెడ్యూల్ చేస్తారు చూద్దాం. ఓకే, సో కాన్ఫిగర్ పేజ్లోకి వెళ్తున్నాం. ఓకే, సో ఇప్పుడు దాకా మనం మాన్యువల్గా షెడ్యూల్ చేసాం. ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవ్వాలి జాబ్ అంటే. సో మనం మాన్యువల్గా అంటే వెళ్ళి ప్రతిసారి బుల్నమ్ అనే బటన్ క్లిక్ చేస్తుంటే మనకు జాబ్ అనేది రన్ అవుతుంది. అవునా? సో ఇప్పుడు అలా కాదు. చూసామంటే ఇక్కడ మనకు బుల్ ట్రిగ్గర్ సెక్షన్ లో బుల్ ట్రిగ్గర్ ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి అనేది ఇక్కడ బుల్ ట్రిగ్గర్ సెక్షన్ లో ఉంటుంది. సో ఇక్కడ చూసామంటే మనకు బుల్డ్ పీరియాడికల్ అని ఉంది. ఓకే, సో బుల్డ్ పీరియాడికల్ ఇక్కడ చూసామంటే ఇక్కడ మనం షెడ్యూల్ చేసుకోవాలి. గుర్తుందా ఇక్కడ మీకు? సో బుల్డ్ పీరియాడికల్ ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి అంటే క్రోన్ జాబ్ రీప్లేస్మెంట్స్ గుర్తున్నాయా? లైనక్స్ లో క్రోన్ జాబ్స్ ఎంతమంది గుర్తున్నాయి? షెడ్యూల్ చేయడానికి టైం ఇచ్చేవాళ్ళం. లాస్ట్ కాన్సెప్ట్ ఇన్ లైనక్స్. యా గుర్తుందండి. యా సింటాక్స్ చెప్పండి. 4 to 1. Yes. 4 to 1. Yeah, 7. అవి పర్మిషన్స్ అండి. జాబ్ ఆటోమేషన్ అని చెప్పి లాస్ట్ కాన్సెప్ట్ లైనక్స్ లో చెప్పాను. సో అది మీకు ఇక్కడ జెన్కిన్స్ లో యూజ్ అవుతుందని చెప్పాను చూసారా? స్టార్స్ మినిట్స్, అవర్స్, నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ మంత్, నెంబర్ ఆఫ్ మంత్స్ ఇన్ ఇయర్, నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ వీక్. గుర్తొచ్చిందా ఎప్పుడైనా? హలో. Yes, Vinod, but syntax గుర్తులేదు. cron tab. యా క్రోన్ టాబ్ ఇది అండి సింటాక్స్ ఇక్కడ ఉండదు చూడండి. ఓకే, సో ఇక్కడ మనం షెడ్యూల్ చేయడానికి సో ఈ సింటాక్సే వాడతాం. మనకి ఇక్కడ యూస్ చేస్తామని చెప్పాను, అదే వాడతాం మనం. సో ఇప్పుడు చూడండి, నాకు ఎవ్రీ 1 minute తీసుకుంటాను. మీ ఇష్టం, మీరు స్పెసిఫిక్ ఇచ్చి కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఎవ్రీ మినిట్ తీసుకుంటున్నాను. సో ఎవ్రీ మినిట్ అంటే స్టార్, మినిట్స్ ప్లేస్ లో స్టార్ అండ్ అవర్స్ ప్లేస్ లో స్టార్, నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ మంత్ లో స్టార్ అండ్ మంత్స్ ఇన్ ఇయర్ స్టార్, డే ఆఫ్ వీక్. సో అక్కడ స్టార్ అన్ని స్టార్ తీసుకుంటాను ఎవ్రీ 1 minute. సో మీరు స్పెసిఫిక్ గా ఇవ్వచ్చు టైం ఎంత, నెక్స్ట్ 5 minutes కి ట్రిగ్గర్ అవ్వాలి అప్పుడు. సో 5 minutes 7 కి లేదా 7:10 కి రన్ అవ్వాలి. ఇట్లా మీరు స్పెసిఫిక్ గా ఇవ్వచ్చు. మీరు కావాలంటే మీరు ట్రై చేయండి. ఓకే, సో ఇట్లా నేను ఎవ్రీ 1 minute కి చేశాను. సో ఇప్పుడు
సంథింగ్ ఇక్కడ బుల్ వచ్చేసి సంథింగ్ నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను సంథింగ్ ఇక్కడ సపోజ్ లెట్ మీ టేక్ those batch command. Okay, so echo welcome okay, so ఇక్కడ execute windows batch command option ఉంటుంది build సో ఏం build చేయాలి అనేసి సో సంథింగ్ నేను రన్ చేస్తాను ఓకే సో ఈ రెండు ఇచ్చాం మనం ఎప్పుడు build చేయాలి అనేసి ఓకే ఈ జాబ్ అప్లై అండ్ something went wrong. Oh, 6 ఇచ్చానండి 5 కదా 6 ఇచ్చాను ఓకే 5 సింటాక్సెస్ అక్కడ వచ్చేసి మనకు 5 or 6 వస్తాయా గుర్తుందా మీకు 5 యా సో అక్కడ మనం 6 ఇచ్చి ముందుకి రాంగ్ వచ్చింది ఓకే నా ఇప్పుడు చూడండి నేను క్లిక్ చేయలేదు బుల్ నౌ అని చెప్పేసి అదే మనకు రన్ అవుతుంది చూడండి ఓకే సో దీన్ని ఇక్కడ చూడండి మీరు చూస్తే ఇక్కడ పెండింగ్ సర్వర్ 1 ఈస్ ఆఫ్లైన్ అని చెప్తుంది ఓకే అంటే మనం ఈ జాబ్ ని మనం అసైన్ చేస్తున్నాం ఎవరికి అసైన్ చేస్తున్నాం ఈ జాబ్ ని లాస్ట్ క్లాస్ లో మనం చూసాం ఈ జాబ్ ని నేను ఎవరికి అసైన్ నోడ్ దాని పేరు వచ్చి సర్వర్ 1 కి అసైన్ చేస్తున్నాను సో లెట్ మీ గో అండ్ రిమూవ్ దట్ వన్ సో కాన్ఫిగర్ ఇక్కడ కూడా వెళ్ళచ్చు ఇక్కడ కాన్ఫిగర్ అని ఉంటుంది దీన్ని కూడా క్లిక్ చేయొచ్చు ఇలా అయినా వెళ్ళచ్చు మీరు సో దీన్ని తీసేసేయండి ఓకే సో అప్లై సేవ్ సో ఇట్లా మనకు ఎవ్రీ 1 minute మనకు నెక్స్ట్ మళ్ళీ 5th బుల్డ్ వచ్చింది చూడండి సో నేను క్లిక్ చేయట్లేదు బుల్డ్ నౌ అని చెప్పి నేను క్లిక్ చేయట్లేదు సో అదే ఎవ్రీ 1 minute నాకు జాబ్ రన్ చేస్తుంది చూడండి ఓకే ఎవ్రీ 1 minute మనకు జాబ్ ని రన్ చేస్తూ ఉంటుంది ఇది ఆటోమేటిక్ గా జాబ్ ని రన్ చేయడం బుల్డ్ పీరియాడికల్ ఆప్షన్ లో మనం ఆ టైం షెడ్యూల్ అని ఇచ్చామంటే ఆ టైం కి మనకు జాబ్ అనేది రన్ అవుతూ ఉంటుంది ఎవరి So this is like a cron tab. క్రోన్ ట్యాబ్ అక్కడ మనం కమాండ్ వాడాము అక్కడ అవసరం లేదు డైరెక్ట్ గా సింటాక్స్ బేస్ ఇచ్చేసామంటే రన్ అయిపోతుంది సో ఇలా ఉంటుంది you can see the output also okay so something మనం అక్కడ ఇచ్చాము సో ఎకో వెల్కమ్ టు జెన్కిన్స్ అని సో ఇది అవుట్పుట్ మనకు వెల్కమ్ టు జెన్కిన్స్ అని అవుట్పుట్ వచ్చింది సో ఎగ్జిట్ స్టేటస్ చూసాం కదా మనం గిట్ లో ఎగ్జిట్ స్టేటస్ చూసాం 0 అని వస్తే సక్సెస్ 1 అని వస్తే ఫెయిల్యూర్ సో మనకి సక్సెస్ ఓకే so if you want to remove this so just uncheck this one so apply and save so ఇలా మనం every 1 minute ఇట్లా షెడ్యూల్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ ఓకే నెక్స్ట్ వచ్చేసి బిఫోర్ గోయింగ్ టు రెస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్కి వెళ్ళే ముందు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఫోటోలు ఎలా ఇంటిగ్రేట్ అవుతాయి చూద్దాం సో ఫస్ట్ మనకి ఏంటంటే డెవలప్మెంట్ అనేది వస్తుంది ఓకే సో డెవలపర్ డెవలప్ చేస్తాడు ఓకే డెవలప్మెంట్ సో దీంట్లో ఏం చేస్తారు వీళ్ళు
సో ఏం టూల్స్ వాడతారు దీంట్లో మనం డెవలప్ చేయడానికి? సంథింగ్ Eclipse, స్పార్క్ అని సో ఏదో టూల్స్ వాడతారు వాళ్ళు. సో ఈ టూల్స్ వాడి మన వాళ్ళు డెవలప్ చేస్తారు. ఓకే, సో డెవలపర్స్ కోడ్ డెవలప్ చేస్తారు. డెవలప్ చేసిన తర్వాత దీన్ని ఎక్కడికి పుష్ చేస్తారంటే జనరల్ గా సో డెవలప్ చేసి దీన్ని మనకు గిట్ హబ్ కి అదే గిట్ హబ్ అన్న గిట్ అన్న గిట్ హబ్ కాదు, ఓన్లీ గిట్. యాక్చువల్ గా అయితే జెన్కిన్స్ లో రెండింటిని ఒకేగా ట్రీట్ చేస్తుంది. సో నేను ఆ విధంగా చెప్తున్నాను. ఓకే, సో గిట్ లోకి మనకు వస్తుంది. సో అక్కడ ఇంటర్ లింకింగ్ ఉంటుంది Eclipse టూల్స్ కి లింక్ చేసుకుంటారు. అక్కడ నుంచి మనకు డేటా అంతా ఇక్కడికి పుష్ అవుతూ ఉంటుంది. ఓకే, గిట్ లోకి పుష్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం గిట్ లో ఆపరేషన్స్ అన్ని మనం ఇక్కడ పెర్ఫార్మ్ చేసి సో దీని తర్వాత మనం గిట్ హబ్ కి పుష్ చేస్తాం. గిట్ హబ్ అంటే రిమోట్లీ మనం గిట్ హబ్ కి పుష్ చేస్తాం. ఓకే, గిట్ హబ్ కి మనం రిమోట్లీ పుష్ చేస్తాం. సో మనకు మెయిన్ సోర్స్ కోడ్ అంతా మనకు ఇక్కడ గిట్ హబ్ లో గుర్తుకొస్తుంది. మనకు సోర్స్ కోడ్ అంతా ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఏ టూల్ అయినా తీసుకోవాల్సిన సోర్స్ కోడ్ తీసుకోవాలంటే మనం గిట్ హబ్ నుంచి తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నుంచి తీసుకుంటూ ఉంటుంది. సో దీని తర్వాత వచ్చేసి మనం సోర్స్ కోడ్ తీసుకొని బిల్డ్ చేయాలి కాదు. సో నెక్స్ట్ వచ్చేసి build team. So the build team లో ఎవరన్నా మనకు ఉన్నది ఇక్కడ build team లో ఏ టూల్ యూస్ చేస్తాం? Maven tool. ఓకే, సో Maven లో మనకు అల్టిమేట్ గా వచ్చేసి సో వన్స్ అవుట్పుట్ వచ్చేసి అల్టిమేట్ గా ఇక్కడ var కానివ్వండి jar er ఇది ఒక టైప్ మనకు వస్తూ ఉంటుంది. ఓకే, సో బిల్డ్ చేసినట్టు అవును. సో దీన్ని మనం సో ఇక్కడ కూడా Maven కూడా మనం ఎక్కడ నుంచి తీసుకుంటాం? సో మనకి ఇక్కడ నుంచే వస్తుంది. ఇక్కడ నుంచి గిట్ హబ్ నుంచి మనకు వస్తుంది. ఓకే, సో వన్స్ వచ్చిన తర్వాత కోడ్ అంతా మనం దాన్ని ఏం చేస్తాం, మనం బిల్డ్ చేస్తాం. ఓకే, సో కంపైల్ చేస్తాం, టెస్ట్ చేస్తాం. సో ఈ అన్ని స్టెప్స్ కలిపి బిల్డ్ అంటాం. ఓకే, సో అన్ని వచ్చిన తర్వాత మనకి జార్ బార్ ఏదో ఒక ప్యాకేజ్ అనేది మనకు వస్తుంది. సో వచ్చిన జార్ని మనం ఏం చేస్తాం జనరల్? సో వచ్చిన జార్ని మనం క్యూఏకి డెలివరీ చేస్తాం. క్యూఏకి డైరెక్ట్ గా డెలివరీ చేయం. సో ఎలా చేస్తామంటే మధ్యలో మనకు ఆర్టిఫాక్టరీస్ ఉంటాయి. ఓకే, ఆర్టిఫాక్టరీస్ ఉంటాయి, దాంట్లోకి డిప్లాయ్ చేస్తాం. ఓకే, వినోద్ వెంకటేష్ హియర్. ఎస్ వినోద్, ఒకవేళ రిమోట్ సర్వర్ మనకి లేకపోతే మనము కోడ్ ని గిట్ హబ్ కి సోర్స్ కోడ్ ని గిట్ హబ్ కి మూవ్ చేయాల్సిన అవసరం లేదు కదా? రిమోట్ ఉండాలండి, కంపల్సరీ ఉంటుంది. ఓకే, రిమోట్ సర్వర్ కంపల్సరీ. ఒకవేళ లేకపోతే ఇక్కడ లోకల్లీ ఉంటే సో లోకల్లీ ఉన్నా కానీ ఇప్పుడు చిన్న కంపెనీలో అక్కడ లోకల్లీ అన్ని వర్క్ చేస్తున్నారంటే అప్పుడు ఓకే. ఓకే, అప్పుడు డైరెక్ట్ గా మనం గిట్ ని మూవ్ చేసుకుంటామా? ఎస్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం ఈ జార్స్ ని మనం డిప్లాయ్ చేస్తాం. మనం Maven లో ఇక్కడ దాకా జార్ డెవలప్ చేయడం వరకే చూస్తాం. ఓకే, సో జార్ డిప్లాయ్ అంతా మనం జెన్కిన్స్ లో చూస్తాము. సో ఇప్పుడు ఈ జార్ ని తీసుకెళ్ళి మనం సో ఇక్కడ మనకు నెక్సస్ కానీ JFrog కానీ ఇవంటాయి టూల్స్. ఓకే, సో ఇవి ఆర్టిఫాక్టరీస్ అంటారు. ఓకే, సో ఏదైనా వాడచ్చు, JFrog వాడుతున్నాం మనం. సో ఈ జార్ని తీసుకెళ్ళి ఇక్కడ డిప్లాయ్ చేస్తాం. ఓకే, ఇక్కడ డిప్లాయ్ చేసిన తర్వాత వాళ్ళు మనకు ఇక్కడ నుంచి QA వాళ్ళు తీసుకుంటారు.
ఓకే, సో ఇక్కడ నుంచి ఎవరైనా తీసుకోవచ్చు ఈ ఆర్టిఫాక్ట్స్, క్యూబీ అనే కాదు. సో ఎవరైనా ఆర్టిఫాక్ట్స్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఓకే, సో మనం డైరెక్ట్ గా క్యూబీకి ఏమి ఇవ్వము. ఇక్కడ నుంచి మనం ఇక్కడ డిప్లాయ్ జస్ట్ ఇది ఆర్టిఫాక్టరీ ఎందుకు అంటే జస్ట్ జార్ని కూడా ఆర్టిఫాక్టరీ అంటారు. వాటిని అక్కడ డిప్లాయ్ చేస్తాం అంతే, మనం అంతకుమించి చేసేది ఏం లేదు. ఓకే, సో వీటిని అక్కడ డిప్లాయ్ చేస్తాం. ఓకే, సో దీని తర్వాత వచ్చేసి క్యూబీ వాళ్ళు ఇంకా వాళ్ళ హెడేక్ ఉంటుంది కదా, వాళ్ళ రిమైనింగ్ టెస్టింగ్స్ అన్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఓకే, సో దాని తర్వాత వచ్చేసి మనం కొన్నిసార్లు మనమే ఈ జార్స్ ని డైరెక్ట్ గా తీసుకెళ్ళి డెవలప్మెంట్ సర్వర్ ఇలా ఉంటాయి మనకు. ఓకే, సో ఇలా కూడా ఉంటాయి. నేను జస్ట్ స్టాండర్డ్ గా కొన్ని తీసుకున్నాను, ఇంకా చాలా కూడా ఉంటాయి మనకు. ఓకే, అది డిపెండ్స్ అపాన్ ద కంపెనీ. ఓకే, సో వాళ్ళు ఇంకా కూడా మధ్యలో యాడ్ చేసుకోవచ్చు సర్వర్స్. సో ఇది మెయిన్లీ ఇలా ఉంటాయి అన్నమాట. సో డెవలప్మెంట్ సర్వర్, టెస్టింగ్ సర్వర్ అండ్ యూఏటి యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అండ్ ప్రీ యూజర్ యాక్సెప్టెన్సింగ్ అని చాలా పెట్టుకుంటా ఉంటారు. ఓకే, సో ఫైనల్ గా వచ్చేసి ప్రొడక్షన్. సో ఇలా ఉంటాయి. సో మనం ఈ జార్స్ ని మనం డిప్లాయ్ చేస్తాం, మెయిన్ డిప్లాయ్మెంట్ అన్నమాట ఇది. ఓకే, ఈ జార్ ని తీసుకెళ్ళి మనం ఇక్కడ డిప్లాయ్ చేస్తాం. ఇక్కడ సపోజ్ ఈ జార్ ని మనం ఇక్కడ నుంచి సో డైరెక్ట్ గా మనం తీసుకెళ్ళి డెవలప్మెంట్ సర్వర్ లో కూడా డిప్లాయ్ చేస్తాం. అప్పుడు డెవలపర్స్ వచ్చేసి కొంతమంది డెవలపర్స్ ఇక్కడ ఈ సర్వర్ కి సపోర్ట్ చేస్తారు. సో డెవలప్మెంట్ వైజ్ ఇంకేదైనా ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ రెక్టిఫై చేస్తారు, ఆన్ ది స్పాట్ అక్కడ రెక్టిఫై చేస్తారు. ఓకే, సో దాని తర్వాత సో వన్స్ ఇక్కడ డిప్లాయ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ నుంచి మళ్ళీ మూవ్ చేసుకోవచ్చు. సో అదే దాన్ని మనం డైరెక్ట్ గా మళ్ళీ టెస్ట్ సర్వర్ కి డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, సేమ్ టెస్టింగ్ కి డిప్లాయ్ చేయొచ్చు. సో దీనిలో డిప్లాయ్ చేయొచ్చు, మళ్ళీ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ దీంట్లో డిప్లాయ్ చేయొచ్చు, మళ్ళీ ప్రొడక్షన్ లో కూడా సేమ్ ఇక్కడ నుంచి మనం వీటికి డిప్లాయ్ చేస్తాం. సో దీనికి డిప్లాయ్ చేసడానికి మనం మళ్ళీ అక్కడ జెన్కిన్స్ అనేది అపాచీ టామ్కాట్ ఇవన్నీ వస్తాయి, అవి యూజ్ చేసి మనం చేస్తాం. ఓకే, సో వన్స్ ఇక్కడ ఇప్పుడు టెస్టింగ్ లోకి వెళ్ళింది అనుకోండి, కొన్నిసార్లు డైరెక్ట్ గా మనం ఇట్లా డిప్లాయ్ చేస్తాం. ఓకే, లేదా డెవలప్మెంట్ ఫేజ్ అయిపోయిన సర్వర్ అయిపోయిన తర్వాత దీన్ని ఇక్కడ నుంచి మూవ్ చేసుకుంటూ ఉంటారు మళ్ళీ కొన్నిసార్లు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేసుకోవాలి. ఓకే, సో దాని తర్వాత టెస్టర్స్ అనే వాళ్ళు ఇక్కడ సపోర్ట్ ఇస్తారు. దీనికి టెస్టింగ్ వైజ్ ఏదైనా ఇష్యూస్ వచ్చాయంటే ఆన్ ది స్పాట్ వాళ్ళు రెక్టిఫై చేస్తూ ఉంటారు వాటిని. సో దాని తర్వాత యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, యూఏటి. సో తెలుసు కదా యూఏటి అంటే ఎలా ఉంటుంది, అన్ని అయిపోయిన తర్వాత మనకు క్లయింట్ సైన్ పెడితే మనం ప్రొడక్షన్ మూవ్ చేస్తాం. ఓకే, సో క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ కి అంతా మ్యాచ్ అవుతుందో లేదో చూస్తారు వచ్చేసి. సో ఎవ్రీథింగ్ ఓకే అని క్లయింట్ అన్ని ఓకే సాటిస్ఫై అయ్యాడు అనుకోండి, సో సైన్ చేసేస్తాడు. సో యూజర్ యాక్సెప్ట్ చేసేసాడు అంటే సో దాన్ని తీసుకెళ్ళి మనం ప్రొడక్షన్ లోకి ఇచ్చేస్తాం. ఓకే, మనమైనా డిప్లాయ్ చేయొచ్చు ఇట్లా, లేదంటే కొన్నిసార్లు ఇది డిపెండ్స్, ఇలా అయినా మనకి అక్కడి నుంచి మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇలా చేస్తూ ఉంటారు. లైవ్ అంటే ఏంది, ప్రొడక్షన్ లైవ్ అంటే ఇప్పుడు సపోజ్ ఇదే ప్రాజెక్ట్ మనం ఫ్లిప్కార్ట్ ఏదో ఒకటి తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో లైవ్ లో ఉంది అంటే ప్రాజెక్ట్ వీళ్ళ దగ్గర ఉంటుంది లైవ్ లో అంటే, సో కస్టమర్స్ పర్చేస్ చేయొచ్చు దాంట్లో. ఓకే, సో ఎందుకు ప్రొడక్షన్ లోకి వెళ్తుంది అంటే మొత్తం ఫైనల్ గా అయిపోయినాక సో లైవ్ ప్రొడక్షన్ అంటారు. సో అంటే అక్కడ మనకు కస్టమర్స్ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి పర్చేస్ చేస్తూ ఉంటారు, షాపింగ్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, అప్పుడు చేస్తున్నప్పుడు వీళ్ళు ఇక్కడ అనలైజ్ చేస్తూ ఉంటారు, ఎలా ఉంది ట్రాఫిక్ డౌన్ ఎక్కడ అవుతుంది, సో ఏమైనా ఇష్యూస్ ఏదైనా వస్తున్నాయా, మెయిన్ మొత్తం చూస్తారు. ప్రొడక్షన్ లోకి వెళ్ళాలంటే మొత్తం అన్ని కంప్లీట్ అవుతుంది, ప్రొడక్షన్ లోకి వెళ్తుంది. సో లైవ్ అంటాం, ఎందుకంటే మనం డైరెక్ట్ గా కస్టమర్స్ యాక్సెస్ చేస్తున్నారు. ఓకే, సో ఇలా మనకు సర్వర్స్ చాలా కూడా ఉంటాయి ఇంకా.
సో అవి కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో వాటిలో కూడా మనం డిప్లాయ్ చేస్తాం. ఇక్కడ మనకి జెన్కిన్స్ ఎక్కడ వచ్చింది? సో జెన్కిన్స్ రాలేదు మనకి. CI/CD called Jenkins. Okay, so Jenkins మనకు సెంట్రలైజ్డ్ టూల్ అన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ ద టూల్స్ తో మనకి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఓకే, సో మనం తీసుకున్నాము అంటే, సో ఇప్పుడు మనకి ఇక్కడ జెన్కిన్స్ కి కోడ్ కావాలి అంటే, సో అల్టిమేట్ మనం పోవాల్సింది ఎక్కడికంటే ఇక్కడికి. యాక్చువల్గా నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చాను, కానీ ఇది కాదు యాక్చువల్గా. ఓకే, జస్ట్ మీకు అట్లా అర్థం అవడానికి ఇచ్చాను. సో ఈ రెండుకి కూడా ఈ గిట్హబ్, ఈ మావెన్ కూడా జెన్కిన్స్ కి ఇంటిగ్రేట్ అవుతుంది. ఓకే, ఇంటిగ్రేట్ అయ్యి మనం చేస్తాం అక్కడ బిల్డ్. సో గిట్హబ్ వచ్చేసి జెన్కిన్స్ కి ఇంటిగ్రేట్ అవుతుంది, ఇంటిగ్రేట్ చేస్తాము. అదేవిధంగా మావెన్ ని కూడా మనం జెన్కిన్స్ కి ఇంటిగ్రేట్ చేస్తాం. మావెన్ ఇంటిగ్రేట్ అవ్వాలంటే జెన్కిన్స్ జావా కావాలి, ఆ జావాని కూడా మనం కాన్ఫిగర్ చేస్తాం జెన్కిన్స్ కి. ఓకే, సో అప్పుడు కోడ్ ఇక్కడి నుంచి వచ్చింది, ఆ కోడ్ ని నేను దీనికి ఈ టూల్ యూస్ చేసి బిల్డ్ చేస్తున్నాను. రెండు పనులు అవుతుంది. ఓకే, సో అదే విధంగా దీంట్లోకి డిప్లాయ్ చేయాలి అంటే కూడా నేను ఇక్కడ మళ్ళీ జెన్కిన్స్ యూస్ చేస్తాను. సో జెన్కిన్స్ యూస్ చేసే త్రూ జెన్కిన్స్ ద్వారానే ఈ JFrog అనే నెక్సస్ అనే థర్డ్ పార్టీ టూల్స్ ఇవి, వాటిని నేను కాన్ఫిగర్ చేసి ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసి సో మనకు వచ్చిన జార్ని దీంట్లోకి డిప్లాయ్ చేస్తాం. ఓకే, సో అదే విధంగా ఇక్కడ నుంచి మనము ఇది మెయిన్ డిప్లాయ్మెంట్ అని చెప్పాను కదా. సో మనం అపాచీ టామ్ క్యాట్స్ ఇవన్నీ యూస్ చేసి, లేదా గ్లాస్ ఫిష్ కానీ అపాచీ టామ్ క్యాట్ కానీ ఏ ఉంటాయి మనకి. సో గ్లాస్ ఫిష్, అప్లికేషన్ కంటైనర్స్ అనేవి. ఓకే, సో నెక్స్ట్ జేబాక్స్ ఉంటుంది. ఓకే, ఏమైనా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో మోస్ట్లీ మనకు వచ్చేసి ఎంజిన్స్ కూడా ఉంటుంది. ఆ మోస్ట్ మనకి యూస్ చేసి అపాచీ టామ్ క్యాట్ యూస్ చేస్తూ ఉంటారు. సో దాన్ని కూడా మనం అపాచీ టామ్ క్యాట్ కాన్ఫిగర్ చేసి సర్వర్ ని రన్ చేసి దీని ద్వారా మనం డిప్లాయ్మెంట్ అనేది చేస్తూ ఉంటాం, మెయిన్ డిప్లాయ్మెంట్. ఓకే, సో దీన్ని కూడా మనం చేయాలి అంటే మళ్ళీ సో ఇది కూడా మనం జెన్కిన్స్ తోనే చేస్తాం, ఇంటిగ్రేట్ చేసి. ఓకే, సో జెన్కిన్స్ మనకు ఆల్మోస్ట్ అన్నిటితో కనెక్టివిటీ అనేది ఉంటుంది మనకు జెన్కిన్స్. ఓకే, సో ప్రతిదీ చేయొచ్చు మనం జెన్కిన్స్ లో, జస్ట్ మనం ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకోవడం చేయాలి. ఓకే, సో ఇలా ఉంటుంది ప్రాసెస్. క్లియర్ అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో వినోద్, వితౌట్ మావెన్ ఇంటరాక్షన్ ఆల్సో, అంటే డైరెక్ట్ గా గిట్ హబ్ నుండి సోర్స్ కోడ్ తీసుకొని జెన్కిన్స్ కి కంటిన్యూ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూ డెలివరీ చేసుకోవచ్చా? యా, జెన్కిన్స్ లోనే రెండు కోడ్ తీసుకొని అక్కడ బిల్డ్ చేస్తాం. మావెన్ ని తీసుకుంటాం, సోర్స్ కోడ్ తీసుకుంటాం. ఓకే, రెండింటి తీసుకుంటామా? సోర్స్ కోడ్ రెండు తీసుకొని అక్కడే చేస్తాం. ఓకే, మనం మావెన్ ఇండివిజువల్ గా చూసాం. ఓకే, సో దాన్ని జెన్కిన్స్ ఇంటిగ్రేట్ చేసి రిమైనింగ్ స్టెప్స్ అనే చూస్తాం. ఓన్లీ జార్ దాకా చూసాం మనం, జార్ జనరేట్ అవుతుంది అంతేనా. తర్వాత స్టెప్స్ మనం జెన్కిన్స్ తో చూస్తాం, డైరెక్ట్ మావెన్ తో పాసిబుల్ కాదు. సో ఆ వచ్చిన జార్ని ఏం చేస్తాం, రిపోర్ట్ జనరేట్ చేస్తాం. ఓకే, సో నాకు క్వాలిటీ కోడ్ క్వాలిటీ టెస్ట్ చేస్తాం. సో టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఆ జార్ని ఆర్టిఫాక్టరీ స్టోరేజ్ లో పెడతాం. ఓకే, సో ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ స్టెప్స్. క్లియర్? Yes, Vinod, clear. ఓకే, నా
సో ఇలా ఉంటుంది మనకు. అదేవిధంగా నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లేబులింగ్ కాన్సెప్ట్. సో మీకు అక్కడ నేను నోట్స్ చెప్పేటప్పుడు నోట్ కాన్ఫిగర్ చేసేటప్పుడు అక్కడ లేబుల్స్ ని వదిలేసాను మళ్ళీ చెప్తానని చెప్పాను. సో దిస్ ద టైం. సో నోట్స్ ఇవి కదండి, 2 నోట్స్ ఉన్నాయి మనకు. ఓకే, ఇక్కడ మనకు ఇక్కడ లేబుల్స్ అనేది పెండింగ్ ఉంది అవునా. సో లేబుల్స్ అంటే ఏంటి అంటే జనరల్ గా ఒక ఇష్యూ ఉంది మనకి ఇక్కడ. సో జనరల్ గా ఏం చేస్తుంటాం అంటే సపోజ్ మనకు ఇప్పుడు మనకు జనరల్ గా జాబ్స్ అనేది రన్ అవుతూ ఉంటాయండి. ఓకే, హైలీ ఇంపాక్ట్ జాబ్స్ అనేది ఉంటాయి మనకు రియల్ టైమ్ లో. అవి కంటిన్యూస్ గా రన్ అవ్వాలి. ఇప్పుడు మనం జాబ్ చేసాం చూసారా, ఒకటి ఎగ్జిక్యూట్ చేసాం చూసారా, ఈ టైప్ లో అవి ఎవ్రీ 2 hours రన్ అవుతూ ఉండాలి. ఎవ్రీ డే ఒకసారి రన్ అవుతూ ఉండాలి. ఇలా అనేది టైం షెడ్యూల్ ఉంటుంది. అవి రన్ అవుతూ ఉంటేనే వాటి అవుట్పుట్ బేస్ చేసుకుని రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ రిమైనింగ్ థింగ్స్ మనం వర్క్ చేసేటట్టు ఉంటాం. ఓకే, ఇట్లా కొన్ని జాబ్స్ అనేది కంటిన్యూస్ గా ఉంటాయి. సపోజ్ మనం ఒక సర్వర్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సపోజ్ ఇది ఒక సర్వర్ తీసుకున్నాం ఏదో ఒకటి. దీనిలో నేను జాబ్ 1 అండ్ జాబ్ 2 అని 2 జాబ్స్ రన్ చేస్తున్నాను. ఈ జాబ్స్ ఇంపార్టెంట్ నాకు. సో ఈ జాబ్స్ నాకు ఎవ్రీ 1 hour రన్ అవుతూ ఉండాలి. రన్ అయితేనే నేను నెక్స్ట్ ప్రాసెస్ ఏదైనా చేయగలను. ఇలా ఉంటాయి డిపెండెన్సీ జాబ్స్ అనేది ఉంటాయండి కంపల్సరీ. ఓకే, సో ఈ జాబ్స్ కంపల్సరీ రన్ అవుతూ ఉండాలి ప్రాజెక్ట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్ ఆఫ్ సడన్ కొన్నిసార్లు ఈ సర్వర్ డౌన్, ఈ సర్వర్ లో నాకు 2 జాబ్స్ రన్ అవుతుంది. సర్వర్ డౌన్ అయిపోయింది. సో డౌన్ అయినప్పుడు ఏమవుతుంది నాకు, ఓకే, ఆటోమేటిక్ గా దీంట్లో ఉన్న జాబ్స్ కూడా ఆగిపోతాయి. ఆగిపోయినప్పుడు నా వర్క్ ఆగిపోతుంది అవును. సో ఇట్లా జరుగుతుంది మనకు. సో ఇది మనకు ఇప్పుడు జనరల్ గా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు జెంకిన్స్ వచ్చినప్పటి నుంచి మనం కొత్త ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఏంటి అంటే సో ఇలా కాకుండా ఇప్పుడు ఇది డౌన్ అయిపోయింది అనుకోండి, మనం ఈ జాబ్స్ అయిపోతుంది. కొన్నిసార్లు మనకి ఎలా రియల్ టైమ్ లో జరుగుతుందంటే మార్నింగ్ 10 ఏదైనా సంథింగ్ డెలివరీ ఇవ్వాల్సి వస్తుంటది. సో ఒక బుల్డ్ నేను చేయాలి, కంప్లీట్ ఒక బుల్డ్ మొత్తం చేయాలి. ఇట్ టేక్స్ 9 hours అనుకోండి. నైట్ అది ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు దాన్ని బుల్డ్ చేసి సెట్ చేసి వెళ్ళిపోతుంది. మార్నింగ్ వచ్చేటప్పటికి అయిపోతుంది అనేసి డెలివరీ చేయొచ్చు. 9 hours అంటే మనం కూర్చొని వెయిట్ చేయలేం. సో అలా ఉంటుంది. మనం మార్నింగ్ వచ్చేటప్పటికి అది పెండింగ్ లో చూపిస్తూ ఉంటుంది. ఓకే, సో మనకి అది పెండింగ్ లో చూపిస్తుంది. సో ఇది ప్రాబ్లం. సో ఇలా ఉంటాయి ప్రాబ్లమ్స్. సో అప్పుడు మళ్ళీ మనం వచ్చి స్టార్ట్ చేస్తే మళ్ళీ 9 hours మనకు టైం పడుతున్నప్పుడు ఎగ్జాక్ట్ టైం కి డెలివరీ చేయలేం. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి రియల్ టైం. సో అందుకని ఏం చేస్తారంటే జెన్కిన్స్ లో సో లేబులింగ్ కాన్సెప్ట్ తీసుకున్నారు. అంటే ఇక్కడ ఒక లేబుల్ తీసుకుంటారు, ఒక నేమ్ తీసుకుంటారు. సపోజ్ సో ఒక నేమ్ తీసుకొని ఇక్కడ సో లేబులింగ్ అంటే సేమ్ ట్యాగ్స్ మనం ఎలా ఇచ్చాము, ట్యాగ్స్ అన్న లేబుల్స్ అన్న ఒక నేమ్ ఇవ్వాలి. సో ఒక నేమ్ తీసుకుని దీంట్లో డిఫరెంట్ సర్వీస్ ని యాడ్ చేయడం స్టార్ట్ చేస్తాం. లైక్ మన వాట్సాప్ గ్రూప్ ఎట్లా సో ఒక గ్రూప్ క్రియేట్ చేసి మనం ఎలా దాన్ని యాడ్ చేస్తామో అదే విధంగా దీంట్లో సర్వీస్ ని యాడ్ చేయడం స్టార్ట్ చేస్తాం. రెడ్ హ్యాట్ ఒకటి, ఒకటి అన్ని కూడా సేమ్ కావచ్చు. నేను జస్ట్ తీసుకుంటున్నాను. ఓకే, ఇట్లా ఒక 5 సర్వర్స్ ఇట్లా తీసుకున్నాం. అన్నిటిని గ్రూప్ చేసాం. గ్రూప్ చేసి దీనికి నేమ్ వచ్చేసి సంథింగ్ ఏదో పెట్టేసాం. ఓకే, సో గ్రూప్ వచ్చేసి వినోదన్ వేట. దాంట్లో మనకి ఇన్ని సర్వర్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే సో ఇక్కడ మనకు ఇప్పుడు అసైన్ చేశాను. ఇప్పుడు ఈ లేబుల్ కి నేను ఈ 2 జాబ్స్ అసైన్ చేశాను అనుకోండి. ఓకే, ఈ లేబుల్ కి నేను 2 జాబ్స్ అసైన్ చేశాను. సో జాబ్ 1 అండ్ జాబ్ 2 సేమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ లెవెల్ కి 2 జాబ్స్ అసైన్ చేశాను అనుకోండి. సో అప్పుడు నాకు ఏమవుతాయంటే సో ఈ సర్వర్స్ లో ఏది హై అండ్ స్పీడ్ రన్ అవుతుందో, హై పర్సెంటేజ్ ఏదైతే రన్ అవుతుందో
ఓకే, సో ఆ సర్వర్ లో ఓకే ఆ మిషన్ లో ఈ 2 జాబ్స్ రన్ అవుతాయి. మనం కొన్నిసార్లు గెస్ట్ చేయలేం కూడా దేంట్లో రన్ అవుతుందో కూడా ఎగ్జాక్ట్లీ అనేసి. ఓకే, ఏది హైగా రన్ అవుతుందో దాంట్లో మనకి జాబ్స్ అనేవి రన్ అవుతాయి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ జాబ్ 1 జాబ్ 2 లో సారీ ఈ 2 జాబ్స్ రెడ్ హ్యాట్ లో రన్ అవుతాయి, రెడ్ హ్యాట్ సిస్టమ్ లో రన్ అవుతాయి. ఓకే, ఒక రెడ్ హ్యాట్ సిస్టమ్ సేమ్ ప్రాబ్లం ఏదైనా క్రాష్ అయిందో లేకపోతే డౌన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది ఇమీడియట్ గా సో నెక్స్ట్ ఏదైతే ఉందో అప్ అండ్ రన్నింగ్ సెకండ్ ప్రియారిటీ ఇస్తుంది. అప్ అండ్ రన్నింగ్ లో ఏది హైగా రన్ అవుతుందో సో దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఈ ఫెడోరా అనుకోండి, ఈ ఫెడోరాలోకి వెళ్ళిపోతాయి, ఈ సర్వర్ లోకి వెళ్ళి ఈ 2 జాబ్స్ రన్ అవుతాయి. ఓకే, సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే కంటిన్యూస్ గా నా జాబ్స్ అనేది రన్ అవుతున్నాయి, నాకు ఏం ప్రాబ్లం రాదు. సో ఇక్కడ కూడా రన్ అవుతాయి, బట్ ఇక్కడ ఏంటి ప్రాబ్లం అంటే సర్వర్ డౌన్ అయినప్పుడు ఇమీడియట్ గా మనం చూసుకోవాలి, ఈ జాబ్స్ మళ్ళీ మనం వేరే సర్వర్ కి మూవ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ టైం అయిపోతూ ఉంటుంది, మూవ్ చేసేటప్పుడు కొన్నిసార్లు జాబ్స్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేది ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ ఆటోమేటిక్ మనం మూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా ఇంకొక సర్వర్ ఏదైతే ఉందో మన బ్యాకప్ లాగా అండి. ఓకే, సో ఇంకొక సర్వర్ ఏదైతే ఉందో దాంట్లోకి మూవ్ అయిపోతే ఆటోమేటిక్ గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మూవ్ అయిపోయి సో అక్కడ రన్ అవుతుంది. సో కంటిన్యూస్ గా మన జాబ్స్ కి అయితే ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఒకటి కాకపోతే ఇంకోటి ఇందులో కూడా మన రెడ్ హ్యాట్ లో ఏం ప్రాబ్లం ఉందో రెక్టిఫై చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది లేబులింగ్ కాన్సెప్ట్, ఇది మనకు జెన్కిన్స్ లో ఉంది. సో ఇలా మనకు యూజ్ చేస్తాం. ఓకే, కాన్సెప్ట్ క్లియర్? జనరల్ గా ఎన్ని సర్వర్స్ ని బ్యాకప్ కింద పెట్టుకుంటారు వినోద్? డిపెండ్స్ అండి, ఏదైనా తీసుకోవచ్చు. అంటే అప్పుడు కాస్ట్ ఎక్కువైపోతుంది కదా మళ్ళీ, అంటే మోర్ ఎక్కువ సర్వర్స్. కాస్ట్ అని కాదు, ఈ ఒక్క పర్పస్ కోసమే పెట్టుకోవాలి మనకు. ఓకే, సో మామూలుగా జనరల్ గా యూజ్ చేస్తే ఇప్పుడు మన దగ్గర ఒక 3 సిస్టమ్స్ ఉన్నాయంటే మనం ఏదో పర్పస్ కి వాడుతున్నాం 3 సిస్టమ్స్, దాన్నే 2 సిస్టమ్స్ ని బ్యాకప్ గా పెట్టుకుంటాం. ఓకే, సో ఓన్లీ దీనికోసం మనం సపరేట్ గా సిస్టమ్స్ తీసుకోరు. ఓకే, ఆల్రెడీ వేరే సిస్టమ్ జనరల్ గా యూజ్ చేస్తున్నాం కదా, దాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, సో అది కూడా మనం ఇప్పుడు మన దగ్గర సిస్టమ్స్ 100 ఉన్నాయంటే ఒక 10 తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు. సో డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ బట్టి, కంపెనీస్ బట్టి ఇట్లా వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ మనం లేబుల్స్, ఇప్పుడు చూడండి మనం లేబులింగ్ ఇద్దాం ఇక్కడ. ఓకే, సంథింగ్ లేబుల్ వచ్చేసి నేను సేమ్ అది నేమే తీసుకుంటాను, సేమ్ కన్ఫ్యూజ్ లేకుండా. సో లేబుల్ అనేది వినోద్ ఇచ్చాను, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఒక లేబుల్ పెడతాం. సో ఈ లేబుల్ కిందకి వస్తుంది ఎవరు, ఈ సర్వర్ 1 అనే నోడ్. ఓకే, సేమ్ అండ్ సో లాంచ్ చేస్తున్నాను. ఓకే, కనెక్టెడ్. సో సర్వర్ 1 ఓకే, మనం ఒక ఐడిలో ఉందంటే సో ఒక జాబ్ ప్యారల్ గా రన్ అవ్వడానికి. సో నెక్స్ట్ సర్వర్ 2 ఆఫ్లైన్ లో ఉంది. సో లెట్ మీ గో సర్వర్ 2 అంటే నోడ్ అండి ఇది కూడా. సో సెకండ్ నోడ్, దీన్ని కూడా నేను ఈ లేబుల్ కిందకే ఇస్తున్నాను. అంతే కదా, లేబుల్ ఒకటే కదా, ఈ లేబుల్ కిందకే కదా అన్నీ వస్తాయి. ఓకే, ఇది లేబుల్ ఒకటే. ఓకే, సో దీన్ని కూడా సో ఈ లేబుల్ కి ఇచ్చేస్తాను. సో ఇప్పుడు లాంచ్ చేస్తాను. చూడండి ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంది ప్రాజెక్ట్ ఈ లేబుల్ కింద వచ్చేసింది అనేసి. ఓకే, సో మనకు 2 రన్ అవుతున్నాయి. ఓకే, 2 ఆన్లైన్ లో ఉన్నాయి. ఓకే, సో మాస్టర్ కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్, సో జాబ్ దానికి అసైన్ చేసి సో రన్ చేసుకోవాలి. రన్ చేసామంటే రన్ అవుతూ ఉంటుంది. సో మామూలుగా జనరల్ గా ప్రాబ్లం ఏంటంటే మనకు సో మనం ఎగ్జాక్ట్ గా గెస్ చేయలేం దేనిలో రన్ అవుతూ ఉంటుంది అనేసి. సో అది ఆటోమేటిక్ గా ఏదైతే హైలో రన్ అవుతుందో దాన్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఓకే, సో దాని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు, దీంట్లోనే రన్ చేయాలనేసి. ఎందుకంటే మనం ఎందుకు బ్యాకప్ పెట్టుకున్నామంటే మనకు జాబ్స్
స్టాప్ కాకూడదు అంతే. ఓకే, సో అది మన ఎయిమ్. సో ఇప్పుడు వెళ్ళి మనం ట్రిగ్గర్ చేస్తాం. చూడండి కావాల్సింది ఏదైనా. వన్ సెకండ్, దీని జాబ్ ఏది ఇచ్చాను, సర్వర్ 2 అని ఇచ్చాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం అసైన్ చేసేటప్పుడు సర్వర్ 2 ఈ జాబ్ నేను ఈ సర్వర్ 2 నోడ్ లో లేదా సర్వర్ 1 నోడ్ లో అసైన్ చేయాలని ఇవ్వకూడదు, ఎందుకంటే అది స్పెసిఫిక్ అవుతుంది కదా. అవునా, సో దాంట్లో ఒకటి రన్ అవుతుంది. ఇప్పుడు నేను గ్లోబల్ గా ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలంటే ఇక్కడ ఈ జాబ్ ఎక్కడ రన్ అవ్వాలని ఇవ్వాలి. ఇప్పుడు ఓకే, వినోద్ అనే లేబుల్ ఇవ్వాలి. ఈ లేబుల్ కింద మనకు ఎన్ని నోట్స్ ఉన్నాయి, 2 నోట్స్ ఉన్నాయి. సో అదే కదా మనం క్రియేట్ చేసింది. అవును, సో ఈ లేబుల్ ఇక్కడ యూజ్ చేయాలి. సో ఆ 2 నోట్స్ ని గ్రూప్ చేసేసాను. సర్వర్ 1 అనే నోడ్ ని, సర్వర్ 2 అనే నోడ్ ని గ్రూప్ చేసి ఆ గ్రూప్ నేమ్ వచ్చేసి వినోద్ అని పెట్టాను. ఓకే, సో ఆ లేబుల్ ఇక్కడ ఇచ్చేస్తాను, ఆ గ్రూప్ నేమ్ ఇక్కడ ఇచ్చేస్తాను. సో ఇప్పుడు నాకు దేంట్లో అయినా రన్ అవుతుంది ఇట్లా. అర్థమవుతుందా అండి? ఓకే, సో ఇచ్చేసాను. ఇప్పుడు నేను బుల్డ్ చేస్తున్నాను, థర్డ్ బుల్డ్ వస్తుంది. సో బుల్డ్ చేస్తే అది ఎక్కడ రన్ అవుతుంది, సో ఎక్కడైనా రన్ అవుతుంది. సర్వర్ 2 నోడ్ 2 లో రన్ అవుతుందండి. సర్వర్ 2 అనేది నోడ్ మీద దీంట్లో రన్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ సర్వర్ 2 అనేది అంటే డిస్కనెక్ట్ చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు ఈ నోడ్ వచ్చేసి ఈ జాబ్ వచ్చేసి ఓకే సర్వర్ 2 మీద రన్ అవుతుంది. ఓకే, సో దీనిని డిస్కనెక్ట్ చేస్తాను వెళ్ళేసి. ఓకే, సో ఇట్లాగా డిస్కనెక్ట్ చేస్తాం. సో మనం ఏదైనా డిస్కనెక్ట్ చేసేటప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలండి. ఓకే, సంథింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో డిస్కనెక్ట్ అయిపోయింది అనుకో. One second. Yeah, it is showing some different color also. సో దీన్ని కూడా క్లోజ్ చేసేసుకోవచ్చు, మనకు అవసరం లేదు. సో డిస్కనెక్ట్ అయిపోయింది మొత్తం, బ్రోకన్. ఓకే, సో ఇప్పుడు వెళ్ళి ఈ జాబ్ రన్ చేస్తాను. ఓకే, సో డిస్కనెక్ట్ అయిపోయింది చూడండి, ఆఫ్లైన్ లోకి వచ్చేసి. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఈ జాబ్ రన్ చేస్తాను. 4th బుల్డ్ వస్తుంది, బుల్డ్ నౌ. ఇప్పుడు దేని మీద రన్ అవుతుంది నాకు, Server 1. నోడ్ 1 సర్వర్ 1 నోడ్ 1 మీద రన్ అవుతుంది. ఎందుకంటే మనం గ్రూప్ ఇచ్చేసి ఆ గ్రూప్ లో 2 ఉన్నాయి కాబట్టి ఒకటి కాకపోతే ఇంకోటి మీద రన్ అవ్వాలి. సక్సెస్ వచ్చింది. సో సర్వర్ 1 మీద రన్ అవుతుంది. అవును, సో ఇలా మనకు రన్ చేస్తాం. ఒకవేళ ఇది కూడా మనకు అవైలబిలిటీలో లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకు, మాస్టర్ మీద రన్. సో ఇది కూడా అవైలబిలిటీలో తీసేసాను చూడండి. సో అప్పుడు ఏమవుతుంది అంటే సో మనకు పెండింగ్ పడిపోతుంది, మనకు అది డౌన్ అయింది. ఇక్కడ నేను క్లోజ్ చేశాను, అక్కడ మనకు సిచ్యువేషన్ రియల్ టైంలో ఇంకేదైనా రావచ్చు, ఆఫ్లైన్ ఇంకొకటి రావచ్చు. ఇక్కడ చూడండి ఆఫ్లైన్ ఇట్లా వస్తుంది, మీరు మార్నింగ్ వచ్చి చూసేటప్పటికి ఇలా చూపిస్తుంది. సో పెండింగ్ లో ఉండిపోతుంది ఇలాగే. ఓకే, సో సో క్యూలో ఉండిపోయింది, పెండింగ్ లో ఉండిపోయి క్యూలో ఉండిపోయింది మనకి ఇక్కడ సెకండ్ జాబ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో దాన్ని అసైన్ చేసింది మనం తీసేసామంటే, సో అక్కడ ఏది లేకుండా తీసామంటే అప్పుడు రన్ అయిపోతుంది. ఓకే, సో కాన్ఫిగర్ లోకి వెళ్ళేసి సో ఇక్కడ ఏది లేకుండా తీసేసాం అనుకోండి, సో ఇప్పుడు మాస్టర్ లో రన్ అయిపోయింది కూడా. సో యూ కెన్ గో అండ్ సీ మాస్టర్ మీద రన్ అవుతుంది. ఓకే, ఇది మాస్టర్ సర్వర్ అనేది ఒక సింగిల్ సర్వర్ ఉంటుందా, మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయండి? మాస్టర్ అనేది మాస్టర్ సింగిలే అండి. సింగిలేనా? యా, మాస్టర్ సింగిల్. నేను ఇంకో మాస్టర్ ని అంటే డిప్లాయ్ చేయలేనా? దీంట్లో చేయలేము, మాస్టర్ చేయలేము.
మీరు మళ్ళీ మాస్టర్ గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మాస్టర్ క్లయింట్ నేను చేసినట్టే చేయొచ్చు మీరు. ఓకే, మనం ఇంకొక మాస్టర్ ఒకే దాంట్లో 2 చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు మీరు లేబుల్స్ క్రియేట్ చేశారు కదా, ఇట్స్ లైక్ క్లస్టరింగ్ టైపే కదా మీరు అనేది? క్లస్టరా? సో క్లస్టర్ కిందకి ఓకే, ఆల్మోస్ట్ ఓవరాల్ కాన్సెప్ట్ అలాగే ఉంటుంది. ఓకే, అంటే ద లోడ్ బ్యాలెన్సింగ్ కోసమే కదా ఇదంతా జరిగేది, అంటే లోడ్ బ్యాలెన్స్ అవుతుంది. అవి లోడ్ బ్యాలెన్స్ అవ్వదాని కోసం నోట్స్ క్రియేట్ చేసాం. ఓకే. ఓకే, అన్ని జాబ్స్ అన్ని ప్రాజెక్ట్స్ మాస్టర్ లో రన్ కాకుండా డిఫరెంట్ నోట్స్ క్రియేట్ చేసి వాటికి వర్క్ డిస్ట్రిబ్యూట్ చేశాను, అప్పుడు లోడ్ బ్యాలెన్స్ అవుతుంది. అదే అది నోట్స్ కాన్సెప్ట్. ఇప్పుడు చెప్పింది ఏంటంటే లేబుల్ కాన్సెప్ట్. ఓకే. ఓకే, ఇది కాన్సెప్ట్ వేరు. ఒక నోడ్ లో, సో ఒక సిస్టమ్ లో ఏదైనా దాంట్లో ఎక్కువ జాబ్స్ రన్ అవుతూ ఉన్నాయి అనుకోండి, అది నోడ్ డౌన్ అయిపోతే ఆ జాబ్స్ క్రాష్ అయిపోతాయి. సో అందుకోసం మనం బ్యాకప్ తీసుకోవడానికి కోసం ఆ నోట్స్ అన్నిటిని గ్రూప్ చేశాను నేను, అంతే. ఎక్స్ట్రాగా నేను ఏం చేయలేదు. అంటే దీని కాన్ఫిగరేషన్ అంటే చూడొచ్చా మనం, ఈ సర్వర్ కాన్ఫిగరేషన్ ఎంత ఎంత లిమిట్ అంటే ఏమన్నా చూడొచ్చా మనం? ఇది మనం ఇచ్చాం కదా, మనం ఇక్కడ ఏం కాన్ఫిగరేషన్, నోట్స్ కాన్ఫిగరేషన్, సర్వర్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ అంటే ఎంత ఎంత స్పేస్ తీసుకుంటది. సో వాటితో మనకేం అవసరం లేదండి. మనకు ఇది మన ఫ్రంట్ ఎండ్ లో మొత్తం చేస్తాము. సో స్పేసెస్ వాటి గురించి ఏం మనకు అవసరం లేదు. సో జనరల్ గా అయితే మీరు మేనేజ్ నోట్స్ లో దీంట్లో ఇక్కడ చూపిస్తచ్చు. మాస్టర్ నోడ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తుంది, సో స్పేస్ ఎంత ఉంది, సో స్వాప్ మెమరీ, ఇవన్నీ మనకి ఇట్లా చూపిస్తుంది కావాలంటే. ఓకే. ఓకే, సో మనకి ఇవి సరిపోతాయి మనకు. ఓకే, సో ఇలా ఉంటుంది మనకు. సో జస్ట్ ఏంటంటే మనం అన్ని నోట్స్ ని జస్ట్ గ్రూప్ చేసి ఒక దాంట్లో పెట్టేసాం. ఆ గ్రూప్ కి మనం జాబ్స్ అసైన్ చేయడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఇన్ కేసు ఒకటి పోయినా సరే ఇంకొకటి బ్యాకప్ తీసుకొని జాబ్స్ రన్ చేస్తుంటారు. ఓకే, ఆ జాబ్ కి నెక్స్ట్ ఇంకో జాబ్ కి నువ్వు ఇండివిజువల్ గా యూస్ చేసుకోవాలి, మీరు ఇండివిజువల్ గా యూస్ చేసుకుంటే యూస్ చేసుకోవచ్చు. ఈ జాబ్ నేను ఓన్లీ ఈ నోడ్ మీద రన్ చేయాలి, గో అండ్ స్పెసిఫై దట్ నోడ్ నేమ్. ఎవ్రీ టైం మీరు ఇవ్వాలని లేదు. ఒకవేళ కొన్ని జాబ్స్ ఇంపార్టెంట్ అన్నప్పుడు అవి మీకు ఇట్లా చేసుకోవాలంటే ఒక 3 నోట్స్ కంబైన్ చేసి ఆ జాబ్స్ అక్కడ ఇవ్వండి. లేదు వద్దనుకుంటే స్పెసిఫిక్ గా ఈ జాబ్ ని స్పెసిఫిక్ నోడ్ కి అసైన్ చేయండి, అంతే. అక్కడ మనకు ఆప్షన్ ఉంది కదా, రిస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ హస్ బీన్ రన్ ఎగ్జిక్యూట్ అని, వెళ్ళేసి ఆ నోడ్ నేమ్ ఇచ్చేసారంటే స్పెసిఫిక్ గా ఇచ్చేసి ఇటండి. ఇప్పుడు చూడండి, మనం దీనికి ఇచ్చాం వినోద్ అనే వాల్యూమ్ ఎంటైర్ గా సెకండ్ జాబ్ కి. మీరు ఫస్ట్ జాబ్ కి వెళ్ళేసి నాకు నోడ్ 1 లో రన్ అవ్వాలి ఈ జాబ్ అంటే వెళ్ళి ఇవ్వచ్చు. అది అక్కడ రన్ అవుతున్నాయంటే ఇక్కడ ఆక్యుపై అయిపోయాను, ఓన్లీ దాంట్లో కాంటే రన్ చేసుకోవచ్చు. Vinod, ఒక scenario. Let's take you have 100 jobs, Okay. and in the group you have 5 servers. Okay. So will it split the jobs among all the 5, 20 something like that, or No. will it run on the one server where it has more memory and more? వన్ సర్వర్ మనకు నోట్స్ స్ప్లిట్ చేసుకుంటది, అంతేగాని జాబ్స్ స్ప్లిట్ చేసుకోదు. మాస్టర్ లో అన్ని రన్ కాకుండా నోట్స్ స్ప్లిట్ చేసుకొని అక్కడ వర్క్ స్ప్లిట్ చేసుకుంది, కానీ అది కూడా మనం ఇస్తాం. Okay, so this is just like a having more servers అనేది it's like a high availability, that's all. Yeah. ఓకే, ఎన్ని తీసుకోవాలనేది డిపెండ్స్ అని ఇందాక అడిగినప్పుడు కూడా చెప్పాను ఎవరు. ఓకే, మనకు ఇన్ కేస్ 100 జాబ్స్ లో ఒక 50 జాబ్స్ రన్ అయిన తర్వాత ఏ సర్వర్ లో అయితే రన్ అవుతుందో అది 50 జాబ్స్ రన్ అయిన తర్వాత ఆ సర్వర్ ఎగ్జాస్ట్ అయిపోయింది, అంటే హైలీ యూటిలైజ్డ్. ఆ టైంలో 100% యూటిలైజ్ అయిపోయింది, ర్యామ్ ఆర్ సిపియు ఎవ్రీథింగ్. సో రిమైనింగ్ 50 అప్పుడు ఎక్కడ రన్ అవ్వచ్చు? ఇక్కడ ఏంటంటే మనం ఆటోమేటిక్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం అంతకుముందు ఎలా ఉండేది, మనం దీంట్లో ర్యామ్ మెమరీ అయిపోతూ ఉంది, దీంట్లోకి వెళ్ళి చూసుకోవాలి మనం, నెక్స్ట్ ఈ జాబ్ కి సరిపోదు, ఇవన్నీ చూసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరం లేదు, ఇక్కడ ఆ రోజులు పోయినాయి.
సో ఆటోమేటిక్ గా మీకు ఆ సర్వర్ తో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ర్యామ్ మెమరీ అయిపోయినా, అదే మెమరీ అయిపోయినా కానీ సో ఇమీడియట్ గా ఈ జాబ్స్ అన్ని సేఫ్ మోడ్ లోకి వెళ్ళిపోవాలి, ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోవాలి. So will it run remaining 50 in other server, or all 100 will run again from the beginning? ఆల్ 100. Okay, got it. ఓకే, ఆల్ 100 వెళ్ళిపోతాయి. అదే కాకుండా వీళ్ళు ముందు జాబ్స్ పెట్టేటప్పుడు కూడా మనకు సో ఆ నోడ్ కాన్ఫిగరేషన్స్ అనేది సో మనం హైగా తీసుకుంటూ ఉంటాం. నోడ్ సిస్టమ్స్ ఏదైతే హైగా ఉన్నాయో అవి తీసుకుంటూ ఉంటాం, ఎందుకంటే జాబ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి. 100 అన్నారు కదా. సో అది ఎవరు డిసైడ్ అవుతారండి ఎన్ని నోట్స్ క్రియేట్ చేయాలి, అని మనమే చేసుకోవచ్చండి. మనమే చేసుకోవాలి. Yes. I think you should be able to find those hardware requirements in the Jenkins guide or somewhere. I hope so. యా, సో ఇది నోడ్ అంటే ఏం లేదు. నేను మాస్టర్ అంటే మీరు నోడ్, నాకు వర్క్ ఎక్కువ వచ్చింది, నేను ఒక 2 నోట్స్ తీసుకొని అక్కడ రన్ చేస్తాను అంతే. ఓకే, సో అంతా ఒకటే కదా, మనం మెయిన్ ఫోకస్ చేయాల్సిన జాబ్ మీద. క్లియర్? Yeah, I'm clear. యా, నెక్స్ట్ వచ్చేసి డిపెండెన్సీస్. ఓకే, సో జాబ్ డిపెండెన్సీస్ వెళ్ళే ముందు లెట్ మీ సీ ఫ్యూ స్టెప్స్ హియర్. సో నావిగేషన్ అలవాటు అయిందా మీకు, ఎక్కడికి వెళ్ళి ఎక్కడ క్లిక్ చేస్తున్నాను అనేది? సో ఇదంటే మనకి జనరల్ ట్యాబ్. సో దీంట్లో మనం ఏదైనా ఆ జాబ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఓకే, జనరల్ జాబ్ అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఇది డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. సో దాని ప్రివ్యూ చూడొచ్చు కూడా. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఇక్కడ చెప్పానంటే కొత్త కొత్త వస్తూ ఉంటాయి కూడా ఆప్షన్స్ ఇక్కడ. సో ఎవ్రీ దానికి మనం ఇక్కడ చూడొచ్చు. మనం సో క్లిక్ చేసామంటే చాలా థియరీ ఉంటుంది చదవాలంటే మనకు ఒప్పుకుంటే. ఓకే, సో ఆల్రెడీ మనకి ఈ ఆప్షన్ చూసాం, రిస్ట్రిక్ట్ వే దిస్ ప్రాజెక్ట్ కెన్ బి రన్ అనేసి, అవునా? సో అదే విధంగా మనం ఇక్కడ చూసామంటే ఎగ్జిక్యూట్ కాన్కరెంట్ బుల్స్ ఇఫ్ నెసెసరీ, అంటే మనం ఎట్ ఎ టైమ్ డబుల్ క్లిక్ చేసామంటే వాటి బుల్స్ మీద 2-3 జాబ్స్ కూడా మనకు రన్ అవుతాయి. ఎన్నిసార్లు క్లిక్ చేస్తే 2-3 జాబ్స్ కూడా ప్యారల్ గా రన్ అవ్వాలనుకోండి, సో అప్పుడు ఈ దీన్ని క్లిక్ చేసామంటే అది రన్ అవుతుంది. ఓకే, సో మనం ఇచ్చే క్లిక్స్ ని బట్టి సో మనకు రన్ అవుతుంది అన్నమాట. అట్లా కాన్కరెంట్ బుల్స్ ఎట్ ఎ టైం ప్యారల్ గా రన్ అవ్వాలంటే రన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసామంటే మనం డిస్కార్డ్ ఓల్డ్ బుల్స్. డిస్కార్డ్ ఓల్డ్ బుల్స్ అని ఉంది. సో ఇది ఏంటి అంటే డేస్ టు కీప్ బుల్స్, అంటే ఎన్ని రోజులు బుల్స్ మనం కీప్ చేయాలి. బుల్స్ అంటే మనకు అక్కడ బ్లూ కలర్ లో బాల్స్ వస్తున్నాయి చూసారా లెఫ్ట్ సైడ్, మనం బుల్ చేస్తున్నప్పుడు అవే అండి బుల్స్ అంటే. ఓకే, ఎన్ని రోజులు బుల్స్ మనం ఇక్కడ మనం పెట్టాలి. సో సపోజ్ 2 అని ఇస్తాను, 2 days. ఓకే, సో బుల్ రికార్డ్స్ ఓన్లీ కెప్ట్ అప్ టు దిస్ నెంబర్ ఆఫ్ డేస్. సో మనకి ఏదైతే ఎన్ని డేస్ అని ఇస్తామో ఆ డేస్ యొక్క బుల్స్ అనేది మనం మెయింటైన్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాక్సిమం ఆఫ్ బుల్స్ టు కీప్. సో ఆ 2 days లో కూడా ఎన్ని బుల్స్ మనం డిస్ప్లే చేయాలి ఇక్కడ. ఓకే, అప్ టు దిస్ నెంబర్ బుల్ రికార్డ్స్ ఆర్ కెప్ట్. సపోజ్ నాకు 3 బుల్స్ కావాలి. ఓకే, సో ఓన్లీ టాప్ 3 బుల్స్ నాకు డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో నౌ యూ కెన్ సీ అప్లై అండ్ సేవ్. ఓకే, సో మనకి ఇక్కడ 5 ఉన్నాయి. ఓకే, సో లెట్ మీ బుల్డ్ నౌ. మళ్ళీ బుల్డ్ చేస్తున్నాను. సో 6th బుల్డ్ వచ్చింది, అవునా? ఒకసారి రీఫ్రెష్ చేస్తాను చూడండి. టాప్ 3 బుల్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ నేను 7th బుల్డ్ చేసి మళ్ళీ రిఫ్రెష్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఏముంటుంది 7, 6, 5 ఉంటుంది, 4 వెళ్ళిపోతుంది. సో లాస్ట్ 3 బుల్స్ ఉంటాయి. సో అండ్ లాస్ట్ 2 days లో మనకి లాస్ట్ 3 కావాలని చెప్పాం. సో అట్లా మనం ఈ బుల్స్ కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకు. సో ఇట్లా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, సో అదే విధంగా ఇక్కడ మనకు దిస్ ప్రాజెక్ట్ ఈస్ పారామీటరైజ్డ్. ఓకే, సో ఇక్కడ మనం పారామీటర్స్ కూడా పాస్ చేసుకోవచ్చు. సో మనం రన్ టైమ్ వాల్యూస్ అని
అని చెప్తాను చూసారా, రన్ టైం వాల్యూస్ అని. సో జాబ్ రన్ అయ్యేటప్పుడు మనం వాల్యూస్ పాస్ చేసుకోవడం, సో అట్లా కూడా మనం పాస్ చేయొచ్చు. ఇక్కడ సింపుల్, ఇది కూడా వేరియబుల్స్ లాగా ఉంటాయి. సో ఇక్కడ మనం ఏంటంటే సపోజ్ స్ట్రింగ్ పారామీటర్ తీసుకోవచ్చు. ఓకే, స్ట్రింగ్ పారామీటర్ సపోజ్ నేమ్ వచ్చేసి సపోజ్ శాంపుల్ అని చెప్పేసి వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నాను. డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి సంథింగ్ హలో అని తీసుకుంటున్నాను. సో డిస్క్రిప్షన్ ఏదైనా ఇవ్వాలంటే డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు చూసామంటే అప్లై అండ్ సేవ్ అని చేసామంటే ఇక్కడ చూడండి బుల్డ్ నౌ అనే ఆప్షన్ వెళ్ళిపోయి బిల్డ్ విత్ పారామీటర్స్ అంటే మనం ఇప్పుడు బుల్డ్ డైరెక్ట్ గా బుల్డ్ చేయలేము ఈ ప్రాజెక్ట్, ఈ జాబ్ ని. సో ఇప్పుడు పారామీటర్ ఇచ్చాం కాబట్టి ఆ పారామీటర్ పాస్ చేసే మనం బుల్డ్ చేయాల్సి వస్తుంది. ఓకే, మనం పారామీటర్ పాస్ చేసి బుల్డ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను క్లిక్ చేసా కానీ నాకు పారామీటర్ అడుగుతుంది. సో శాంపుల్ అనే వేరియబుల్ క్రియేట్ చేసాము అక్కడ. సో అదేవిధంగా దాంట్లో హలో అనే డిఫాల్ట్ వాల్యూ మనం ఇక్కడ మార్చాలంటే కూడా మార్చుకోవచ్చు. ఓకే, సో దాని గురించి డిస్క్రిప్షన్. సో బుల్డ్ చేయొచ్చు, ఇప్పుడు బుల్డ్ అవుతుంది. సో మనం పారామీటర్స్ ద్వారా కూడా మనం బుల్డ్ చేయొచ్చు, పారామీటర్స్ పాస్ చేస్తూ మనం బుల్డ్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇంకా కూడా ఆప్షన్స్ ఉంటాయి మనకి అక్కడ చూస్తే. సో ఇంకా కూడా చూసారంటే మనకు వచ్చేసి చాయిస్ పారామీటర్స్ అని. సో కొన్నిసార్లు మనకు చాయిసెస్ ఉంటాయి, మనకు అక్కడ చాయిస్ ని బేస్ చేసుకుని కూడా వెళ్ళొచ్చు. సపోజ్ ఇప్పుడు గోల్స్ తీసుకోండి, గోల్స్ అని. ఓకే, మామూలు గోల్స్ తీసుకున్నాం లైక్ కంపైల్ అని, ఓకే టెస్ట్ అని, ప్యాకేజ్, ఓకే సో వాలిడేట్, ఇట్లా చాలా గోల్స్ ఉంటాయి. సో గోల్స్ ని బేస్ చేసుకుని వెళ్తాం. సో డిస్క్రిప్షన్ ఇచ్చాం. ఓకే, నాకు ఒక 10 స్టాండర్డ్ మెన్యూ ఐటమ్స్ ఉన్నాయి, అవే నేను ఎవ్రీ టైం పాస్ చేస్తూ ఉండాలనుకోండి, అప్పుడు మనం ఈ చాయిస్ పారామీటర్స్ లో పెట్టేసేయచ్చు. ఓకే, సో ఇలా ఇవ్వచ్చు. అదేవిధంగా నేను ఏదైనా క్రెడెన్షియల్స్ ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి, సో క్రెడెన్షియల్ పారామీటర్స్. ఓకే, సో ఏదైనా నేను ముందు ఆ జాబ్ లోకి ఎంటర్ అవ్వాలంటే క్రెడెన్షియల్స్ ఉంటాయి. సో క్రెడెన్షియల్స్ పాస్ చేసి దాంట్లోకి వెళ్ళాలనుకున్నాను. సో మై క్రెడెన్షియల్స్, ఓకే సంథింగ్ క్రెడెన్షియల్స్ ఏదైనా ఇవ్వచ్చు. సో యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్, సో ఏదో ఒక నేమ్. సో ఇలా కూడా మనం ఇవ్వచ్చు. సంథింగ్ ఏదైనా యాడ్ చేయొచ్చు. ఇది ఎలా యాడ్ చేయాలి నేను వస్తుంది మనకు చెప్తాను నేను. సో సంథింగ్ డిస్క్రిప్షన్, అప్లై. లెట్ మీ యాడ్ ఫ్యూ మోర్ లైక్ బూలియన్ పారామీటర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బూలియన్ పారామీటర్స్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, బూలియన్ పారామీటర్స్ డిఫాల్ట్ గా చెక్ చేయడం. ఓకే, సంథింగ్ టెక్స్ట్, అప్లై అండ్ సేవ్. సో బిల్డ్ విత్ పారామీటర్స్ అని క్లిక్ చేశానంటే చూడండి మనకు అన్ని వస్తాయి ఇక్కడ. సో బూలియన్ పారామీటర్స్ తీసుకున్నాం, క్రెడెన్షియల్స్ పాస్ చేయాలంటే తీసుకోవచ్చు. ఇట్లా గోల్స్, ఇప్పుడు నేను నెక్స్ట్ టెస్ట్ ప్యాకేజ్ అని సెలెక్ట్ చేసుకోవాలంటే ప్యాకేజ్ సెలెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం క్రెడెన్షియల్స్ పాస్ చేస్తే క్రెడెన్షియల్స్ తీసుకోవచ్చు. ఇంకా నేను ఏం పాస్ చేయలేదు. ఓకే, సో దీన్ని అన్చెక్ చేయొచ్చు, డిఫాల్ట్ చెక్ వస్తుంది, అన్చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో ఇంకా మనం వాల్యూస్ ఏం తీసుకోలేదు కాబట్టి శాంపుల్ దాంట్లోనే ఉన్నాం. మనం వాల్యూస్ కూడా ఇట్లా బిల్డ్ విత్ పారామీటర్స్ తో మనం పాస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పారామీటర్స్ ఇచ్చి కూడా మనం సో బిల్డ్ పాస్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ ఆటోమేట్ చేసాం అనుకోండి దీన్ని, అప్పుడు కూడా మన ఆటోమేట్ రన్ కాదు. పారామీటర్స్ ఇచ్చినప్పుడు ఆటోమేట్ రన్ కాదు, ఎందుకంటే అది పారామీటర్స్ ఇవ్వమని అడుగుతుంది. సో కంపల్సరీ మనం పారామీటర్స్ ఇచ్చే వెళ్ళాలి. సో ఆటోమేట్ చేయడానికి మటుకు మనం పారామీటర్స్ ఇచ్చే వెళ్ళాలి, లేకపోతే రన్ కాదు. సో ఇట్లా మనకు పారామీటరైజ్డ్ బిల్డ్ విత్ పారామీటరైజ్డ్ తో మనం వెళ్ళచ్చు. ఓకే, అండ్ అదే విధంగా ఇక్కడ మనకు డిజేబుల్ దిస్ ప్రాజెక్ట్ అని ఉంది. సో ప్రాజెక్ట్ కూడా డిజేబుల్ చేయాలి. డిజేబుల్ దిస్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు చూడండి అప్లై అండ్ సేవ్. సో డిజేబుల్ అయిపోతుంది మనకి యాక్చువల్లీ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అంటే జాబ్. సో దిస్ ప్రాజెక్ట్ ఈస్ కరెంట్లీ డిసేబుల్. సో మనం ఎనేబుల్ చేయడానికి ట్రై చేసామంటే యాక్చువల్గా అయితే పాస్వర్డ్స్ అడుగుతుంది, జనరల్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. మనకేం ఇక్కడ మనం ఏం పెట్టలేదు కాబట్టి సో మనకు అడగట్లేదు, రియల్ టైమ్ లో అడుగుతుంది. ఓకే, మనం డిజేబుల్ చేస్తారు కూడా ప్రాజెక్ట్ జాబ్ డిజేబుల్ చేస్తే మనకి ఎనేబుల్ కాదు మళ్ళీ, కాబట్టి మనకి క్లిక్ చేయడం మళ్ళీ మనకి ఎనేబుల్ అయిపోయింది. ఓకే, సో అలా ఉంటుంది.
సో కాన్ఫిడెంట్ గుడ్, డిజేబుల్ గుడ్. టోటల్ బుల్స్ అనేది కూడా ఇది కూడా ఒకసారి చూడొచ్చు మనం. సో న్యూగా వచ్చినాయి ఇవి కొన్ని. సో ఎన్ఫోర్సెస్ ద మినిమం టైం బిట్వీన్ ద బుల్స్ బేస్డ్ ఆన్ ది డిజైర్డ్ మాక్సిమం వెయిట్. సో టైం బుల్స్ మీద it does not enforce an average rate, it only looks at the time since last bull. Okay, so I have to go through this also. Okay, ఇట్లా మనం చాలా ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఇది ఏంటంటే స్పెసిఫిక్ థ్రెషోల్డ్ టైం తీసుకుంటుంది మనకు. సో దానికోసం ఇది ఇచ్చారు. సో విల్ సీ లేటర్ దిస్ వన్. యా, ఇప్పుడు చూసారంటే నెంబర్ ఆఫ్ బుల్స్. ఓకే, యా, approximately 60 minutes between bull. Okay, so time కింద వచ్చేసి 1 hour. ఓకే, ఈ మనం ఇచ్చే టైంలో ఎన్ని బుల్స్ అప్రాక్సిమేట్ గా రన్ అవ్వాలి మెయిన్లీ. సో థ్రెషోల్డ్ బుల్స్ అనేవి. సో నెంబర్ ఆఫ్ బుల్స్ వచ్చేసి సో మనం 1 ఇచ్చాం లేదా 10 ఇవ్వచ్చు. సో 10 బుల్స్ ఇచ్చేసి హవర్ లో లేదా డే లో ఎన్ని బుల్స్ రన్ అవ్వాలి. ఓకే, సో ఇట్లా స్పెసిఫై చేయొచ్చు న్యూగా వచ్చినట్టు ఇవన్నీ. సో ఇట్లా కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు బుల్స్ అన్నిటికి. నెక్స్ట్ వచ్చేసి సో ఇవి అన్నమాట మనకు కాన్సెప్ట్స్. జనరల్ ట్యాబ్ లో ఇవన్నీ మనం సో ఇలా ఉంటాయి మనం. సో చూడాలంటే కూడా మనం వెళ్ళాలంటే చూడాలంటే కూడా చూడొచ్చు మనం. ఒకసారి చదవాలంటే కూడా చదవచ్చు ఇవన్నీ. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మనకు సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. ఓకే, సో సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ గురించి తెలుసు. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఉంది. ఇంకా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లోకి వెళ్ళలేదు మనం. సో ఆ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్స్ లో మనం ఇక్కడ గిట్ నుంచి మనం ఇందాక చెప్పాం కదా. ఓకే, సో గిట్ ని ఇంటిగ్రేట్ చేసుకుంటాం. ఓకే, గిట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇక్కడ గిట్ అంటే మనకు డైరెక్ట్ గిట్ బ్యాష్ కాదండి. గిట్ బ్యాష్ ని జెంకిన్స్ ఇంటిగ్రేట్ చేయం. ఓకే, అల్టిమేట్ గా మనం ఇంటిగ్రేట్ చేసేది గిట్ హబ్ ని. ఎందుకంటే సోర్స్ కోడ్ అనేది అక్కడ మనం గిట్ లో వర్క్ చేసి పంపించేది కూడా గిట్ హబ్ కాబట్టి సోర్స్ కోడ్ అనేది మనకు అక్కడే కాబట్టి సో మనం అక్కడి నుంచి మనం తీసుకుంటాం. ఓకే, సో ఇట్లా గిట్ అని ఇవ్వగానే మనకు ఆ గిట్ హబ్ యూఆర్ఎల్ పాస్ చేయాలి ఇక్కడ. సో విల్ సి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఇది కూడా మనకు డిపెండెన్సీస్, జాబ్ కి డిపెండెన్సీస్ ఎలా ఉంటాయి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి విల్ సి. అప్పుడు వస్తాయి మనకి కాన్సెప్ట్స్. సో 1 by 1 మీకు ఆప్షన్స్ కూడా అప్పుడు అర్థం అవుతూ ఉంటాయి మన కాన్సెప్ట్ వైజ్ వెళ్ళేటప్పుడు. అప్పుడు ఈజీగా గుర్తుంటాయి. ఓకే, సో ఇవి మన జనరల్ ట్యాబ్ లో కొన్ని చూసాము. ఎనీ డౌట్స్ సో ఫార్ గైస్? హాయ్ వినోద్ గారు. Yeah. మనం ఇప్పటివరకు డిస్కస్ చేసాం కదండి గిట్ హబ్ అండ్ మావెన్. Yes. యాక్చువల్ మనకు డైలీ టాస్క్స్ ఏముంటాయండి రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో? అదే అండి, మనకు టాస్క్స్ కూడా మళ్ళీ డిఫరెంట్ గా ఏముందో అది కూడా డిపెండ్స్. ఇప్పుడు నేను జెన్కిన్స్ లో వర్క్ చేశానంటే నేను ఏం చేశానంటే నా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ డిప్లాయ్మెంట్ ఇచ్చానంటే ఈ 2 చేశానని చెప్పండి. అంటే మనకి అడుగుతుంటారు కదండి ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేసావు రియల్ టైం ఛాలెంజెస్ అన్నప్పుడు. సో మనకి ఏంటంటే మనకు తెలియంది ప్రతిదీ ఛాలెంజింగ్ గానే తీసుకోవచ్చు మనం. ఓకే, సో మెయిన్లీ ఏంటంటే ఇక్కడ మనకు నెట్వర్క్ ఇష్యూస్ తో వచ్చేసి సర్వర్స్ అనేది మనకు పిక్ నోట్స్ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని ఉంటాయి జనరల్ గా. సో అవి కూడా వస్తాయి మనకు వెళ్తూ ఉంటే. సో ఛాలెంజింగ్ అంటే వాళ్ళు ఏదో అడగాలని అడుగుతూ ఉంటారు కానీ సో ప్రతిదీ నేను ఛాలెంజింగ్ అని తీసుకుంటానని చెప్పండి. ఇంకేం క్వశ్చన్స్ అడగదాన్ని. సో ప్రతిదాన్ని నేను ఛాలెంజ్, అది చిన్నదా పెద్దదాన్ని కాదు, ప్రతిదీ నేను ఛాలెంజింగ్ గా తీసుకొని దాన్ని రెక్టిఫై చేసి వెళ్తూ ఉంటాను. సో అలా చెప్పచ్చు. ఇంకా ఎందుకంటే మనం ఛాలెంజింగ్ అంటే ఒక పెద్ద ఇష్యూస్ ఓన్లీ అవి వాటిని ఛాలెంజింగ్ తీసుకోవడం అట్లా కాదు. ప్రతిదీ మనకు రాంది ప్రతిదీ ఛాలెంజింగ్ అని తీసుకొని దాన్ని సాల్వ్ చేసేదాకా నిద్రపోవని చెప్పండి. వినోద్, అట్లాంటప్పుడు మళ్ళీ ఏదైనా 1-2 ఛాలెంజెస్ చెప్పు అన్నారు అనుకోండి, ఏం చెప్పాలి? సో అదే అండి మనకి ఇక్కడ సో జనరల్ గా మనం ఇక్కడ ఇష్యూస్ ఏమొస్తాయంటే సో మనకి ఎందుకు కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మెయిన్లీ. ఓకే, సో ఆ కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ నేను చెప్తాను మీకు. సో వాటి గురించి వాటిని సాల్వ్ చేసే దానికోసం మనం ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేసి దాని సొల్యూషన్ చేయడం. సో అదే ఛాలెంజింగ్. అది మనకి ఎప్పుడు ఛాలెంజింగ్, అది సాల్వ్ అవ్వనంత వరకు ఛాలెంజింగ్. అదే 2-3 సార్లు కంటిన్యూస్ గా చేశారనుకోండి మీకు అది సొల్యూషన్ వచ్చేసి అది ఛాలెంజింగ్ అని ఎవరికి చెప్పరు మీరు, అది చాలా ఈజీ అని చెప్తారు. ఫస్ట్ టైమే ఛాలెంజింగ్ నేను చెప్తాను మీకు.
సో ఇప్పుడు దాకా వీటిలో అంతగా ఏం ఉండదు ఇక్కడ మనకు. సో గిట్లో అంత ఛాలెంజింగ్ ఏమో అంత ఉండదు. ఎక్కువ స్పాషెస్ చేసేటప్పుడు ఆ రేంజ్ ఆఫ్ కమెంట్స్ తీసుకోవడమే నాకు అక్కడ కొంచెం డిఫికల్ట్ గా ఉంటుందేమో. సో అది కూడా ఏమి తెలిసిన తర్వాత ఏది డిఫికల్ట్ గా ఉండదు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మనకు. సో నేను చెప్తాను. అదే వినోద్ గారు, మనకి క్లాస్ ఒక ఇప్పుడు గిట్ ఉంది, సరే జెన్కిన్ ఉంది కదండి. ఒకసారి జెన్కిన్ అయిపోయిన తర్వాత దాని గురించి ఒక 5 minutes 10 minutes డిస్కస్ చేస్తే, అంటే మనం ఎట్లా రియల్ టైమ్ లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం, అంటే డైలీ జాబ్స్ ఎలా వర్క్ అవుతాయి వాటి కొంచెం 10 minutes. మనం ఏంటంటే రియల్ టైం అంటూ ప్రత్యేకంగా సపరేట్ గా ఏం ఉండదు, ఎవ్రీథింగ్ రియల్ టైమే. ఓకే, సో మనం చెప్పే కాన్సెప్ట్స్ మీరు ఫోకస్ గా విన్నారంటే ఇదే కాన్సెప్ట్స్ ఏ ప్రాజెక్ట్ లో అయినా సరే ఎక్కడ చేయాల్సిన ఇదే చేయాలి. ఇంకొకటి డిఫరెంట్ గా రియల్ టైం అంటూ ఏముండదండి ఇక్కడ డెవాప్స్ లో మాత్రం. మనం ఏది చేస్తున్నానో నేను ఏది చూపిస్తున్నానో యాజ్ ఇట్ ఈస్ అక్కడే ఉండాలి. మనం ఏ కమాండ్ వాడుతున్నామో అదే కమాండ్ అక్కడ ఉండాలి. డైలీ రెస్పాన్సిబిలిటీస్ అంటే మనం ఇప్పుడు గిట్ లో వాట్ ఆర్ ది రెస్పాన్సిబిలిటీస్ నేను గిట్ లో చేశారంటే ఏం చెప్తారు గిట్ లో రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏమైనా సపరేట్ గా ఉన్నాయా? సో అక్కడ నేను స్టాషెస్ చేశాను, స్పాషింగ్ చేశాను, బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవడం, డైలీ కోడ్ నాకు వస్తూ ఉంటుంది డెవలపర్స్ నుంచి, వాటిని లాగ్ మెయింటైన్ చేసుకోవడం, ఇవన్నీ మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్ని రెస్పాన్సిబిలిటీస్ గా చెప్తాను. కాకపోతే అన్ని చెప్పకపోవచ్చు, కొన్ని నేను రెగ్యులర్ గా యూజ్ చేశానని చెప్పొచ్చు. ఓకే, అల్టిమేట్ ఏదైనా సరే టెక్నికల్ స్టఫ్ అండి, దాని మీద ఫోకస్ చేయండి. ఇవన్నీ దాని నుంచి వస్తాయి. మీకు ప్రాజెక్ట్ గురించి అడిగినా, రియల్ టైం గురించి అడిగినా, ఎక్కడికి తిరిగినా సరే మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే, చూసుకోండి. కావాల్సింది ఏదైనా అడగని క్వశ్చన్ కావాల్సింది నేను చెప్తాను మీకు. అల్టిమేట్ టెక్నికల్ స్టఫ్ కాడికి రావాల్సింది. కాకపోతే జనాలు అట్లా చేశారు. రియల్ టైం ప్లస్ ప్రాజెక్ట్ లో ఏముంటుంది, ప్రాజెక్ట్ లో కూడా ఏముంటుంది, మీ రోల్ ఏంది, మీ ప్రాజెక్ట్ దేని గురించి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంది. మళ్ళీ చూడండి, రెస్పాన్సిబిలిటీస్ రాగానే మళ్ళీ కాన్సెప్ట్ లోకి రావాలి మనం. సరే బ్రాంచింగ్ చేశారన్నారు కదా, ఎట్లా చేస్తారు బ్రాంచింగ్, మీకు ఎట్లా వచ్చింది రిక్వైర్మెంట్ బ్రాంచింగ్ చేసేటప్పుడు? సో బ్రాంచింగ్ రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది మనకు, నాకు సేమ్ ప్రాజెక్ట్ వచ్చింది, సో దాన్ని ఆల్రెడీ నాకు 60% రన్ అవుతుంది కాబట్టి సేమ్ ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నాను, సేమ్ దాన్ని క్లోన్ చేసుకున్నాను ఈ బ్రాంచ్ లోకి. సో ఎంత డేటా అవసరం దాన్ని తీసుకొని రిమైనింగ్ రిమూవ్ చేశాను. ఇది సిచ్యువేషన్. సో ఈ కామర్స్ అప్లికేషన్ రన్ అవుతుంది కాబట్టి సేమ్ ఇంకో బ్రాంచ్ కూడా క్రియేట్ చేసుకుని రన్ చేస్తున్నాం మేము ప్యారలల్లీ. ఎందుకంటే మనకు డేటా అనేది ఈక్వల్ అవుతుంది, ఆల్మోస్ట్ బిజినెస్ లాజిక్ అంతా ఈక్వల్ అవుతుంది కాబట్టి. సో అందుకని వెళ్తున్నాను నెక్స్ట్ బ్రాంచెస్ కి. సేమ్ ఇదే అండి, యాజ్ ఇట్ ఈస్. ఇంకొకటి ఒక 5 minutes ఎక్స్ట్రా తీసుకొని దానికంటూ అక్కడ చెప్పడం కాదండి. ఇక్కడ బ్యాచ్ లో చేరేది అందరూ కూడా మనకు రియల్ టైం కోసమే. మనం కూడా ఇక్కడ రియల్ టైం లో లేనిది ఇక్కడ చెప్పండి. ఓకే, సో దానికి ఒక స్పెషల్ గా రియల్ టైం అని చెప్పి క్లాస్ ఏం లేదండి. ఓకే, ఎవ్రీథింగ్ క్లాస్ లోనే రియల్ టైం, ఇదే రియల్ టైం. నేను అనేది అంటే మనం ఇప్పుడు 1 hour తీసుకుంటున్నాం కదండి, 50 minutes తీసుకొని ఒక 10 minutes దీని గురించి డిస్కస్ చేస్తే బాగుంటది. అదే నేను చెప్తున్నాను, దానికి స్పెషల్ గా ఇవ్వట్లేదు, నేనేమి స్పెషల్ లేదు ఇక్కడ, అన్ని కామన్ అని చెప్తున్నాను. ఓకే, సో 10 నిమిషాలు రియల్ టైం చెప్పుకోవడం కాదు, గంట సేపు రియల్ టైం చెప్పుకోవడం అని చెప్తున్నాను. ఓకే, మనం సెట్ చేసేసారంట మనకి మైండ్ సెట్ ఏంటనేసి, ఇలా రియల్ టైం అంటే రియల్ టైం చెప్పండి, హెడ్డింగ్ పెడితేనే రియల్ టైం చెప్పినట్టు. ఇదంతా కూడా రియల్ టైం. వెళ్ళి జాబ్ క్రియేట్ చేయడం కూడా రియల్ టైం. ఇదే టూల్ మీద మనం వర్క్ చేస్తాం, సర్వర్ ని క్రియేట్ చేయడం, నోడ్ క్రియేట్ చేయడం, క్యూస్, ఎవ్రీథింగ్ ఇదంతా అదే, ఇంకొకటి ఉండదండి. కాకపోతే డేటా ఎక్కువ ఉండొచ్చేమో, మనకి ఏబిఎన్ తీసుకుంటాం, అక్కడ డేటా ఎక్కువ ఉండొచ్చేమో, అంతే. ఓకే, స్పెషల్ గా ఏం లేదండి, స్పెషల్ గా తీసుకునేది కూడా ఏం లేదు. ఎవ్రీథింగ్ క్లాస్ లోనే మనకి ఇది మనకు చెప్పేది రియల్ టైం. డిపెండెన్సీ తక్కువ ఉంటుందండి మనకి ఇక్కడ. రియల్ టైం వెళ్ళినా వరీ అవ్వాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మీరు నేర్చుకునే ఉంటుంది, ఎందుకంటే ఇంకొకటి లేదు కాబట్టి. ఓకే, నో నీడ్ టు వరీ. సో మనకి వస్తాయి, మీకు ఈ నెక్స్ట్ నుంచి వస్తాయి. మనకి ఏదైనా కొంచెం డిఫికల్టీస్ ఉంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. మనం జెన్కిన్స్, యాన్సిబుల్ ఇక్కడ నుంచి దాకా కొంచెం స్మూత్ గా వెళ్ళింది. ఓకే, సేమ్ ఇదే ఆన్సర్ నేను చెప్పమని చెప్పాను మా స్టూడెంట్స్ కూడా. సో జాబ్ క్రియేట్ చేసేది కూడా నాకు ఛాలెంజింగ్ అని ఫేస్ చేసుకొని చేశాను. తప్పేం లేదు, జాబ్ క్రియేట్ చేయడం ఈజీ.
యా అది ఈజీ అండి. ఫస్ట్ టైం నాకు ఛాలెంజింగ్ అది. సో సెకండ్ టైం నాకు అది ఈజీ. ఓకే, ఫిక్స్ చేసేస్తారండి కొన్ని. ఏంటంటే మనకు కొన్ని ఫిక్స్ చేసేస్తారు మైండ్ లో జనాలు. కొంతమంది ఏం చేస్తారంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటారు. నెక్స్ట్ ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు గూగుల్లో వెతకండి. 80% స్టార్టింగ్ వాట్ తో స్టార్ట్ అవుతుంది. వాట్ ఈస్ బ్రాంచింగ్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ బ్రాంచింగ్స్, ఓకే, హౌ టు క్రియేట్ బ్రాంచ్ కమాండ్. ఈ వాటితోనే ఉంటాయి 80% చూడండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఐబిఎం ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఎక్కడ ఉండదండి. ఐబిఎం వాళ్ళు ఇలాగే అడగాలని చెప్పి ఏం ప్రోటోకాల్ పెట్టుకోరు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఐబిఎం వాళ్ళు ఇలాగే అడగాలని ప్రోటోకాల్ ఎవరు పెట్టుకోరు. ఇన్ఫోసిస్ ఇలాగే అడగాలని. అక్కడ ఇంటర్వ్యూ ప్యానల్లో కూర్చున్న వాడు మెంటాలిటీని బట్టి, వాడి మూడ్ని బట్టి ఉంటుంది. వాడు కరెంట్ గా ఫేస్ చేసిన సిచ్యువేషన్ అడగాలనుకుంటున్నాడా, లేకపోతే ఇంకొకటి అడగాలనుకుంటున్నాడు, ఏం అడుగుతారో కూడా మనం చెప్పలేమంట. అందుకే నేను ఎవరికి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా వెళ్ళొద్దని చెప్తాను. బట్ లాస్ట్ విన్నరు అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్, నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా పంపిస్తాను. ఓకే, కాన్సెప్ట్ మీద ఫోకస్ ఉంటే, సో దాంట్లో నుంచి క్రాస్ క్వశ్చన్స్ వేసుకుంటే, మనం కొద్దిగా R&D చేస్తే అక్కడి నుంచి మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేయొచ్చండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వాట్, వెన్, వేర్, హౌ అని. ఓకే, సో మనకు ప్యానల్ లో వాడు ఎలా అడుగుతారు చెప్పలేం. ఎలా అడుగుతారు, మీరు కూర్చొని ఎలా అడుగుతారు, వాడు వేరేది అంతే. మనం దానికి ఎట్లా రెడీగా ఉండాలంటే, సో కాన్సెప్ట్ వెళ్ళాలండి. నేను చెప్తున్నది ఏంటంటే, రేపు మీరు లోపలికి వెళ్ళినప్పుడు సర్వైవ్ అవడానికి కోసం చెప్తున్నాను, ఇంటర్వ్యూ కోసం నేను చెప్పండి. సో సర్వైవ్ అవ్వాలంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటారు. క్రాక్ చేస్తారండి. ఒక రోజు ఇంటర్వ్యూ క్రాక్ చేయడం, ఈ రోజు రేపు ఎల్లుండే. కానీ ప్రతి నిమిషం పని చేయాలి. అక్కడ లోపలికి వెళ్తే ప్రతి నిమిషం వర్క్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి, ప్రతి నిమిషం ఇంటర్వ్యూ అవ్వాలి. ఓకే, సో ఇట్లా వెళ్ళచ్చు మనం. సో ఇవి కొన్ని కాన్స్టెంట్ పెట్టేసుకోవద్దు మీ మైండ్ లో. ఓకే, సో నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏం చెప్పాలి. ఓకే, సో ఇవి కాకుండా మీరు రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నారు కాబట్టి ఇవి నేను చెప్తాను. ఛాలెంజింగ్స్ అవి వస్తాయి మనకు. ఓకే, సో ప్రతిదీ కూడా ఛాలెంజింగ్ గా తీసుకొని చేసామని చెప్పచ్చు. నాకు ఛాలెంజ్ అది, మీకు ఛాలెంజ్ కావచ్చు. నాకు ఛాలెంజింగ్ అది. జాబ్ క్రియేట్ చేసేది నాకు రాదు స్టార్టింగ్ లో, అది నాకు ఛాలెంజింగ్ అది. ఓకే, సో ఇలా మాట్లాడితే జాబ్ ఇస్తాడా అనుకోవచ్చు మళ్ళీ. కన్విన్స్ చేసే వే అన్నమాట. సో మీకు కావాలంటే అవి నేను పంపిస్తాను. ఓకే, ప్రాబ్లం లేదు, అది చెప్తున్నాను. బట్ అల్టిమేట్ ఎవరు వినరు, బట్ పంపిస్తాను. ఓకే, సో విల్ సీ. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ.